నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసినటువంటి ప్రజలు ఇంకా చాలు అని చెప్పేసి ఎలా అయినా సరే కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలని పట్టుబట్టి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి భారీ మెజారిటీతో అయితే గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఓ పక్క ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్తుందనే అనుకుంటున్నారు ప్రజలు. మరి ఏ విధంగా వెళ్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి అవి ఎలా అమలవుతున్నాయి, ప్రజలు మార్పు కోరుకున్నారు, మరి మార్పు నిజంగానే వచ్చిందా? ఈ అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శరత్ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. సార్, ఏం చెప్తారు ముందుగా? మరి ప్రజలు కోరుకున్న విధంగా మార్పు వచ్చిందంటారా? ప్రజల్లో మార్పు వచ్చిందా, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చిందా అసలు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు అవుతున్నాయి అంటారు? దీని గురించి ఏం చెప్తారు? ఒకటమ్మా, నిష్పక్షపాతంగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే ప్రజలకు జవాబుదారీగా దాదాపుగా ఒక 3 సంవత్సరాలు, 2.5 నుంచి 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున, తర్వాత ప్రజా గొంతుకలందరికీ, ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళందరినీ ఏకత్రం చేసేసి ఆనాటి బీఆర్ఎస్ అరాచక ప్రభుత్వం మీద ఒక యుద్ధం ప్రకటించడంలో నాతో పాటు ఎంతోమంది సహకరించారు. సోషల్ మీడియా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు, చాలా ఛానల్స్, ఇప్పుడు మహిపాల్ యాదవ్ గారు కానీ, తీన్మార్ మల్లన్న కానీ, లేకపోతే కాలోజీ వాళ్ళు కానీ, చాలా ఛానళ్ళు పేర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తొలి వెలుగు రఘు కానీ, తర్వాత తొలి వెలుగు కానీ, ఇట్లా చాలా ఛానల్స్, చాలామంది మీడియా వాళ్ళు నాకు, అంటే ఒక పెద్దన్నలాగా, ఒకప్పటి జర్నలిస్ట్ని అవ్వడం వల్ల నాకు వాళ్ళతో ఉన్నటువంటి ఎఫినిటీ దృష్ట్యా వాళ్ళందరూ నాతో ప్రయాణించడానికి నిర్ణయించుకొని నాకు సహకరించినారు. నేను కూడా వాళ్ళకు అండగా నిలబడ్డా, ఏ రకమైనటువంటి ఆపేక్ష లేకుండా. సో ఎంతోమంది ఉద్యమకారులు, తర్వాత సోషల్ మీడియా గ్రూప్సే కాకుండా ప్రజా సంఘాల వాళ్ళు కూడా చాలామంది కృషి చేసిన యొక్క ఫలితము రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం. అయితే ప్రజలకు జవాబుదారీతనం అనేది అవసరం. అంటే మాలాంటి వ్యక్తులం మాట్లాడినప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడాలి. ఇప్పటికీ అంటే టిల్ టుడే మై ఫీలింగ్ ఈజ్, ప్రభుత్వం మారింది కానీ పాలకులు మారలేదు. అంటే ఏదైతే ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించేవాళ్ళు, ప్రజలను వంచేవాళ్ళు, ప్రజల యొక్క అమాయకత్వాన్ని, బీదరికాన్ని, నమ్మకాన్ని వాడుకునే నాయకత్వం ఒక ముసుగు మార్చుకొనే అధికారులకు వచ్చింది అనేటువంటి భావన ఉంది. అంటే ఎంతైతే చిత్తశుద్ధితో, ఎంతైతే మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రజాహితం జరుగుతుందని ప్రజలకు వాగ్దానం చేసినారు, వాళ్ళ ఆలోచన సరళి మేరకు మాత్రం పరిపాలన సాగట్లేదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. దీంట్లో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరిస్థితి ఇటనే కొనసాగుతుందా అంటే లేదు, ఈ పరిస్థితి ఇట్లా కొనసాగదు. ఈ ఎన్నికల తదనంతరము పార్టీలో ఒక కుదుపుతారు, పార్టీలో ప్రక్షాళనం జరుగుతుంది. ఇప్పుడు ఇటీవలే కొన్ని మేకవన్నె పులులు వచ్చినాయి, మా పార్టీలో చేరినాయి. ఆయా పార్టీలలో దౌర్జన్యాలు చేస్తూ, భూ ఆక్రమణలు చేస్తూ, ప్రజలని హింసించిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళంతా మళ్ళీ ఏదో కాంగ్రెస్ సిద్ధాంతం పట్ల మేము అట్రాక్ట్ అయినామని వాళ్ళందరూ వచ్చి మా పార్టీలో చేరి మా పార్టీ యొక్క వాతావరణాన్ని చాలా కలుషితం చేసినారు. అంటే కాంగ్రెస్ ర్యాంక్ అండ్ ఫైల్లో ఒక రకమైనటువంటి అయోమయమైన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈనాడు వాళ్ళని ఒక ఆలోచనలో పడేశారు. అసలు మన గతి ఏంది, మరి మనం ఇంత కృషి చేశాం కదా, పదవుల పందారం అంతా ఈ మైగ్రెంట్ బర్డ్స్కే వస్తుంది, ఈ వలస పక్షులకి అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎప్పుడు ఈ వలసవాదులను పట్టుకొని తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి వేదిక మీద, వేదిక చుట్టూ, తర్వాత ఎక్కడ చూసినా వీళ్ళ ఆర్భాటమే కనబడుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. చాలామంది మాట్లాడుతున్నారు ఇది ఎట్లా అని చెప్పేసి. సరే, ఇప్పుడు కాసేపు మీరు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని పక్కన పెడదాము, అట్లా పక్కన పెట్టి మాట్లాడుకుందాము, నిజాలు మాట్లాడుకుందాము. ఎలా అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారని అడుగుతున్నా నేను. సరే, నిజంగా కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ పరిపాలన ఎలా ఉందంటారు? అసలు ఒక రకంగా నేను దాన్ని పరిపాలన అనే అనడానికే నాకు చాలా బాధగా ఉంది. పరిపాలన అంటూ ఏది లేదమ్మా. అసలు జరిగింది ఏంది అని అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ, ఒక వికృతమైనటువంటి ఒక రాజకీయ క్రీడ జరిగింది ఈ రాష్ట్రంలో. అదేమంటే ప్రతిపక్షాలను చీల్చాలి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష కార్యకర్తలను అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరిలో ఉందంటారు? పార్టీ ఎవరు ఇప్పుడు పార్టీని లీడ్ చేస్తున్నారో వాళ్ళలో ఉంది. పేరెందుకు తెలదా మీకు? ముంజెత్తికి అంకడానికి అర్థం ఎందుకు? ఆ ఒక వికృతమైన ఒక క్రీడ చేస్తూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే కాంగ్రెస్ యొక్క విజయానికి అవిరళమైన కృషి చేసినారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అకుంఠిత దీక్షతో కృషి చేసినారో వాళ్ళందరినీ పక్కకు నెట్టి తన వర్గము అంటూ ఒకటి డెవలప్ చేసుకోవాలంటుంటే ఒక తాపత్రయము, ఒక తహత పార్టీ నాయకత్వంలో మనం గమనించినాం. తర్వాత ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఈ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనాన్ని, ఈ మార్పును, ఇది పార్టీకి ఉపయోగపడదు. ఏ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘన విజయాన్ని సాధించి పెట్టినారో, ఏ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసేసి పార్టీ విజయానికి దోహదపడ్డారో వాళ్ళందరినీ తెరమరుగు చేస్తూ ఈ వలసవాదులు ఎందుకు తీసుకురావాలా, ఈ వలసవాదులు మనం చేర్చుకోకుంటే బీజేపీలోకి పోతారు అనేటువంటి ఒక చెత్త వాదన తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు నమ్మారు. దానివల్ల ఇప్పుడు ఈ వలసవాదులు అంటే ఈ అవినీతి పరులు, ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన వాళ్ళు బీజేపీలో చేరితే మనకు చాలా మంచి జరిగేది. ఎందుకంటే బీజేపీ మేమేదో బురదలో పుట్టిన కమలం అనేది కదా. అసలు అది బీజేపీ బురదలో పుట్టిన కమలం కాదు, ఇది జిల్లేడు పువ్వు అని మనం చెప్పగలిగే అవకాశం మనకు ఉండేది. ఇది ఎందుకు పనికిరాందని చెప్పే అవకాశం ఉండేది ఒకవేళ ఈ అవినీతి పరులందరూ బీజేపీ పార్టీలో వాళ్ళని చేర్చుకుంటే. కానీ ఈనాడు ఈ అవినీతి పరులను, ఈ పార్టీ ఫిరాయింపుదారులను, ఎవరైతే రాహుల్ గాంధీ గారిని, ఎవరైతే ప్రియాంక గాంధీ గారిని, ఎవరైతే సోనియా గాంధీని, ఎవరైతే కాంగ్రెస్ ఐడియాలజీని దివారాత్రులు తిడుతూ కాలం గడిపినారు, కేసీఆర్ పక్షంలో ఉన్నారు, కేసీఆర్ అనునాయులుగా ఉన్నారు, అట్లాంటి వాడిని పార్టీలో చేర్పించుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది అనేటువంటి అభిప్రాయం నాది. ఓకే అండి. ఇప్పుడు 100 రోజులలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పారు. మరి నిజంగానే అమలు అవుతున్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, 6 గ్యారెంటీల అమలు ఎంతైతే వడివడిగా జరగాలో అంత వడివడిగా జరగట్లేదు. అక్కడక్కడ రాహుల్ గాంధీ గారి మీటింగులలో, తర్వాత ప్రియాంక గాంధీ గారి మీటింగులలో, నిన్న మొన్న ఛత్తీస్గఢ్లో కానీ, తర్వాత రాజస్థాన్లో కానీ, తర్వాత ఆసాంలో కానీ పలు సందర్భాలలో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటలలో ఇక్కడ మహిళలందరికీ 2500 ఇస్తున్నట్టుగా చాలా కార్యక్రమాలు ఆల్రెడీ మొత్తం అమలు అయినట్టుగా, అంటే 6 గ్యారంటీలలో 5 ఆల్రెడీ అమలు అయినట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏందంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద పార్టీ అధినాయకత్వాన్ని తప్పుతో పట్టిస్తున్నారు అనేటువంటి భావన నాకు కలిగింది. నేను చాలా నిశితంగా పరిశీలిస్తున్నా, అట్లా జరగట్లేదు. ఇక్కడంతా మొత్తం ఎనర్జీ అంతా, టోటల్ గవర్నమెంటల్ ఎనర్జీని అంతా ఉపయోగించుకొని, అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ని నాశనం చేయాలా, బీఆర్ఎస్ని ఒక పార్టీగా మనుగడ సాగించనివ్వకుండా చేయాలన్నటువంటి ఒకే ఒక పట్టుదలతో పనిచేయడం వల్ల అనవసరంగా కేసీఆర్కి ప్రాణం పోసినట్టయింది, కేసీఆర్కి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్టయింది. అసలు ఏ సదుద్దేశాలతో దేని ప్రకారంగా అయితే మనం కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసామో, ప్రజలకు దగ్గర అవ్వడానికి, బీద ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు, బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం జరగడానికి మనం ఎన్నికల ప్రణాళికను తయారు చేసినామో దాన్ని అమలుపరచడంలో చూపట్టాల్సిన శ్రద్ధంతా పక్కకు పెట్టేసేసి, ఆ విషయాలను పక్కకు పెట్టేసేసి అనవసరంగా అసలు ప్రభుత్వం స్టార్ట్ అవ్వడమే ఒక రకమైనటువంటి ఒక అన్వాంటెడ్ క్యాంపెయిన్తో స్టార్ట్ అయింది అగెనిస్ట్ ఒక ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ. అది అవసరం లేదని నా భావన. ఎందుకంటే చచ్చిన పాముని ఇంకా చంపడం అవసరం లేదు. అసలు కేసీఆర్ని కనుక మా ముఖ్యమంత్రి పట్టించుకోకపోయి ఉంటే, మా లీడర్ పట్టించుకోకపోయి ఉంటే కేసీఆర్ని ఎవడు అడిగేవాడు ఉండలే. అనవసరంగా
వాళ్ళ పార్టీలో పోనీ మరి వాళ్ళ పార్టీలో ఉన్న సద్వర్తన గల వాళ్ళు, మంచి నడవడిక గల వాళ్ళు ఎవరైనా పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించి లేదా కేసీఆర్ నాయకత్వం పట్ల వ్యతిరేకతతో వచ్చి మా పార్టీలో చేరుంటే కొంత పార్టీకి బలం చేకూరేది. కానీ పార్టీలో పూర్తిగా దౌర్జన్యం చేసిన వాళ్ళు బీఆర్ఎస్లో ఏ మాత్రము చిల్లి పైసకు కూడా కొరగాని వాళ్ళను తీసుకురావడము, తీసుకువచ్చిన త్వరితగతనే వాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎన్నలేని కృషి చేసినాడు. అసలు అంత అవసరమా? అంత తన శక్తిని ఒడ్డి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉండేనా అనేటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ తన ఆత్మవిమర్శ చేసుకోలేదు. ఇవాళ ఎన్నిక తరుణంలో ఇప్పుడు మాకు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే అధినాయకత్వం ఉన్న ప్రేమతోని పార్టీ కోసం కృషి చేయాల్సి వస్తుంది. ఇక్కడ జరుగుతున్న తతంగం చూస్తే చాలా బాధ కలుగుతుంది. అయితే నేను మీ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడి నాయకత్వం చేసే ఈ ఆలోచనలని కాసేపటికి పక్కకు పెట్టి పార్టీ విజయానికి అవిరళమైన కృషి చేయాలా, ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించాలా. అతి త్వరితగతిన ఇదేదైతే ఈ రాజకీయ క్రీడ సాగిందో అంటే ఇతర పార్టీలను తీసుకొచ్చి మన పార్టీలో చేర్పించి మన పార్టీ నాయకులనే మనమే పరాయి వాళ్ళలాగా ట్రీట్ చేసే ఈ ద్వంద్వ నీతి ఉంది కదా, దీనికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. తప్పకుండా పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అయితే చాలా చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి ఎదిగినాడు. ఒక మహాసముద్రం లాంటి పార్టీ అధ్యక్ష పదవికి వచ్చినాడు. వారైతే తప్పకుండా గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకుంటారు. వారిని కలిసైన అన్ని విషయాలు తెలియజెప్పి కాంగ్రెస్ కార్యకర్తలను రక్షించుకుంటాం. ఇప్పుడు ఏ రకమైనటువంటి వైషమ్యాలు పెట్టుకోకుండా నిఖచ్చితంగా అందరూ, ఇప్పుడు నేను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కృషికే చాలా కృషి చేస్తూ ఉన్నాం. అట్లనే మా కార్యకర్తలు కూడా అందరూ కృషి చేయాలని నేను నా విజ్ఞప్తి చేస్తాను. సరే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళే ఆలోచన ఉందా అంటే అసలు లేదని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి అక్కడ రాజీనామా చేసుకుంటూ కూడా ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారా? అంటే విషయం ఏంటంటే వాళ్ళు మేము చేరేది లేదు అని అన్న తర్వాత ఇక్కడి నుంచి ప్రెషర్ స్టార్ట్ అయింది. వాళ్ళందరూ దౌర్జన్యం చేసిన వాళ్ళు, అవినీతిలో కుంభకోణాలలో పార్టీ మీద కూడా ఎన్నో ఆరోపణలు చేసి ఎన్నో విమర్శలు చూపించిన వాళ్ళే ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. అదేనమ్మా నేను చెప్పదలుచుకున్న పాయింట్. వాళ్ళని కావాలనే మనం పార్టీలోకి రప్పించుకున్నాం, బెదిరించి వాళ్ళకు ప్రలోభాలు పెట్టి. అంటే రేపటి కాంగ్రెస్ జరపబోయేటువంటి ఇన్వెస్టిగేషన్స్లలో మీరు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయి, మీరు చచ్చుకుంటూ వచ్చి మా పార్టీలో చేరతారా సస్తారా అని ఒక రకంగా వాళ్ళని బెదిరింపులకు లాలూచీలకు గురి చేసేసి మేము వాళ్ళని పార్టీలో చేర్చుకున్నాము. ఇది పార్టీకి అవసరం లేదు అనేది నా భావన. వేలమ్మ పాలన పోయి రెడ్డి పాలన వచ్చింది అంటున్నారు, నిజమే అంటారా? అంటే కుల ప్రాతిపదిక మీద మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కాకపోతే ఒకటి మాత్రం కరెక్టు, బీసీ ఎస్సీ ఎస్టీలకు తర్వాత ఇతర వర్గాల వాళ్ళకి తగిన ప్రాధాన్యత లేదు, రావట్లేదు అనేది నా అభిప్రాయం. నాదే కాదు, సర్వత్రా ఇదే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా మాదిగ సోదరులకు జరిగిన అన్యాయం చాలా బాధాకరం. ఎందుకంటే మాదిగలు ఎప్పుడూ కాంగ్రెస్కు ఒక వెన్నుముక లాంటి వాళ్ళు. వాళ్ళ కృషిని కానీ వాళ్ళ పట్టుదలను కానీ వాళ్ళ జీవన స్థితిగతులు గమనించైనా కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళల్లో ఎవరికైనా ఒక సీట్ ఇస్తే బాగుండేది. మాదిగ నాయకులు మా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు మన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. అట్లాంటి వాళ్ళను కాదని వాళ్ళని కొద్దిగా నిరాశపరిచినాడు. ఇది ఒక ఇది. తర్వాత కొంతమంది బీసీలలో కూడా ప్రాధాన్యత చాలా తగ్గించినాడు. మరి అది ఎందుకో అర్థం కాలేదు. కొన్ని బీసీల వాళ్ళకి మాత్రము అవసరానికి మించినటువంటి అవకాశాలు కల్పించి కొంతమంది బీసీలను పూర్తిగా అణగదొక్కి ఈ డివైడ్ అండ్ రూల్ అంటే సంహవ్ ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన యొక్క వాసనలు కనబడుతున్నాయి. ఒక రకంగా ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంది, ఏంది డూ వీ హ్యావ్ ఎన్ ఎక్స్టెండెడ్ రూల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇన్ తెలంగాణ అని. ఆ రకమైన బాధలు కలుగుతుందంట, ఆ రకమైన భావం ఏర్పడేలాగా ఉంది. సరే, ఇవన్నీ తాత్కాలికంగా జరిగేటియమ్మా. ఒక మహాసముద్రం లాంటి పార్టీలో కొన్ని సంఘటనలు, కొంతమంది తప్పుడు నడకలు నడిచేటువంటి వాళ్ళు,
ఏదో అవకాశవాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు చేసేటువంటి ఈ దుర్నీతే ఇది ఇట్లా ఉంటుంది. దీన్ని తప్పకుండా సర్వశక్తులు ఒడ్డి ఈ సమస్యని మేము ఎదుర్కొంటాం.